ప్రియులారా, ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరులకు మరొక పర్యాయం ముందుకు రావడానికి పరిశుద్ధాత్ముడు ఎంతగానో సహకరించారు. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బలపరచబడాలని, ఆధ్యాత్మికంగా బలపడుతూ ఆశీర్వాదకరమైన అడుగులు వేయడం నేటి సమాజానికి, క్రైస్తవ సమాజానికి ఎంతో అవసరమని దేవుని యొక్క లేఖనాల ద్వారా మనం బలపరచబడుతూ ఉన్నాం. నేటి దినాలని వాక్యం ద్వారా మనం బలపడడానికి మరొక అవకాశం దేవుడు మనకు దయచేశారు. మీరున్న స్థలాల్లోనే దయచేసి ప్రతి గృహస్థుడు, ప్రతి క్రైస్తవ విశ్వాసి, మన షారోన్ మినిస్ట్రీకి సంబంధించిన వారే కాకుండా అనేక మంది అక్కడక్కడ దేవుని వాక్యం వింటూ ఉన్నారు. వారు ఎంతో బలపడుతున్నామని వారు చెప్తూ ఉన్నారు. దయచేసి వాళ్ళ కోసమని మళ్ళా వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాము. ఈ లాకౌట్ దినాల్లో ప్రతి ఒక్కరూ కూడా నియమం పాటిస్తూ దేవుని యొక్క సన్నిధిలో, దేవుని చిత్తమైతే వచ్చే జూలై నెల మొట్టమొదటి వారంలో మనం కూడా ప్రవేశించాలేమో అని ఆశిస్తున్నాం. దేవుని చిత్తమైతే అది మీకు అనౌన్స్ చేయబడుతుంది. ప్రార్థన చేసుకునే దీని కార్యక్రమాల్లోకి వెళ్దాం. ప్రార్థన. మహాగణుడు మా యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు. మా మంచి యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మమ్మల్ని ఎంతగా మీరు ప్రేమించిన దేవుడు ప్రభువా, మీ పాద సన్నిధిలో ఈ రీతిగా కూడి స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీతో గడపడానికి ప్రభా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు నైనా. కూడా వచ్చిన బిడ్డలు మీరు దీవించండి నైనా. నీ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఆశీర్వాదకరంగాను ప్రభా మీకు మహిమార్థంగా బ్రతకటానికి ప్రతి బిడ్డను మీరు పురుగొలపండి. నీ మాటలు ప్రతి బిడ్డను ధైర్యపరిచేవి ప్రభా. ఆశీర్వాదకరంగా ఈ భూమి మీద అడుగులు వేయించే మంచి మాట ప్రతి వారి జీవితంలో స్థిరపడినివ్వండి ప్రభా. మీ బోరగా నన్ను వాడుకోండి ప్రభా. నీకు స్తోత్రాలు. నా నోటి నుండి వచ్చిన ప్రతి మాట మీ మాటగా రానివ్వండి. వినగలిగే చెవును, గ్రహించే హృదయాలు స్థలం ప్రభా. అందరైతే మీ మాటలు ప్రభా ఈ లైవ్ ద్వారా వింటున్నారో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ఆశ్చర్యకరంగా, ఆశీర్వాదకరంగా వారి జీవన విధానాన్ని సాగించడానికి మీరే కృప చూపమని యేసు నామములో వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులారా, నేటి దినాన్ని మరణము నుండి జీవములోనికి, మనం మరణ పరిస్థితుల్లో నుండి జీవంలోనికి వెళ్ళడానికి మనం సిద్ధపడుతూ ఉన్న రోజులు ఇవి. ఇలాంటి రోజుల్లో ఒక వ్యక్తిని మీ ముందుకు నేను తీసుకొస్తాను. తన యొక్క జీవిత సారాంశాన్ని మనం కూలంకషంగా ఆలోచించగలిగితే, దాన్ని అర్థం చేసుకోగలిగితే అద్భుతంగా ఆయన ఎలాగైతే ఆయన మరణంలో నుండి జీవంలోనికి ఆయన వచ్చాడో, ఆయన వచ్చి తన జీవన విధానాన్ని ఎలాగా కొనసాగించడానికి ఇష్టపడ్డాడో, ఈ భూమి మీద బ్రతుకుతున్న నీవు నేను కూడా ఆ ఆలోచన అనుగుణంగా అడుగులు వేయడానికి ఇష్టపడగలిగితే అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశాలు మన పట్ల, మన కుటుంబాల పట్ల స్థిరపరచబడగలవని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో పరిచయం ఉన్నవారు కానీ సుపరిచితులు ఎవరైనా సరే ఎవరు జ్ఞాపకం వస్తారయ్యా అని అంటే, మనం ఆలోచిస్తే లాజరు అని అంటేనే జ్ఞాపకం వస్తుంది. మరియా, మార్తా, లాజరు. అయితే ఇప్పుడు ఈ లాజరు అనే పేరు వెంటనే జ్ఞాపకానికి తెచ్చుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన చేసినటువంటి సూచక్రియ తన జీవితంలో, లాజరు జీవితంలో ప్రారంభించారు. దయచేసి ఈ విషయాన్ని మనం గుర్తిస్తే, అసలు లాజరు అనగా ఏటి అని అంటే హెబ్రీ భాషలో దాన్ని ఎలియాజరు అని అంటారట. ఎలియాజరు అనే పేరుకు అయ్యా దేవుడే నాకు సహాయకుడు అని అర్థం. అంటే ఈ భూమి మీద బ్రతికిన దినాల్లో లాజరు యొక్క తన జీవితానికి సరిపోయింది అని మనం గుర్తించాలి. ఎందుకంటే ఎక్కువ దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నవాడు లాజరు గనక, దేవుని సహాయం పొందుకున్నవాడిగా తన జీవన విధానాన్ని సాగించినటువంటి విధానాన్ని మనం దేవుని యొక్క లేఖనాలలో ఎన్నో విషయాలు మనకు జ్ఞాపకానికి తీసుకొస్తాయి. అయితే నేను అంటాను, దేవుడే సహాయకుడు
అని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే ఆయన సహాయం పొందుకున్నవాడు. ఆయన ఎలియాజరు అనగా దేవుడే నాకు సహాయకుడు. లాజరు అనే పరిస్థితులు తన జీవితంలో లాజరు అంటే దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్న వాని యొక్క ఉద్దేశం ఎందుకు తన దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని ఈ భూమి మీద సాగాడు అని అంటే దేవుని చేత ప్రేమించబడ్డాడు. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. వాక్యంలో తన యొక్క ఆ అనుభవాలు మనం చదువుకుంటే లేకపోతే మనం వింటే బాగా మనకు అర్థమవుతుంది. సండే స్కూల్ కానుండి చాలామంది ఈ లాజరు యొక్క చరిత్ర బాగా తెలుసుకునే పరిస్థితులు అనేక మందికి ఎరుక. ఇంకా నేను అంటాను, చాలామంది దేవుని యొక్క వాక్యం ద్వారా చెప్పబడ్డం మనం వింటుంటాం. అయితే మొట్టమొదటిగా అక్కడ అతని జీవితంలో కనబడేది ఏది అంటే రోగం. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. లాజరు అనువాడు రోగి అయి ఉండెను అంటది బైబిల్లో. దయచేసి మాట చదవండి. 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటే ఆ మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయం. మరియా మార్త బేతనీలో ఉన్న లాజరును ఒకడు రోగి ఆయను. దయచేసి ఈ మాట మనం చాలా జాగ్రత్తగా మనం గ్రహిస్తే అతడట 3వ వచనంలో అంటాడు దేవుని చేత ప్రేమించబడేవాడట. చదువునా మాట. ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు పంపించారు. దయచేసి చాలా జాగ్రత్తగా మనం గ్రహిస్తే యేసు ప్రభు వారి చేత మిక్కటంగా ప్రేమించబడేటువంటి వ్యక్తి అట. ఈరోజు చాలామంది అంటారు దేవుడే ప్రేమిస్తే, దేవుడే నమ్ముకుంటే వీళ్ళకి ఎందుకు రోగం వచ్చింది? నవేడేస్ ఈ రోజుల్లో చాలామంది అయ్యో దైవికంగా ఉన్న కుటుంబాలకు ఏ బాధ వచ్చినా, రోగం వచ్చినా, లేకపోతే ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా మాట్లాడేది ఏంటో తెలుసా? ఓ దేవుడిని ప్రార్థిస్తారు కదా, ఈ దేవుడేం సహాయం చేయలేదా, దేవుడిని నమ్ముకున్నారు కదా, లేకపోతే దేవుని యొక్క ప్రార్థన భక్తి అని తిరుగుతారు కదా, వీళ్ళకెందుకు రోగం వచ్చింది అనుకునే పరిస్థితులు, పరిణామాలు ఎదురవుతున్న రోజులు ఇవి. వాక్యం అంటుంది దేవుని చేత ప్రేమించబడ్డవాడు రోగి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమిస్తే రోగం రాదా అని అంటే అయ్యా దేవుడు ప్రేమించేవాడికి కూడా రోగం వస్తుంది. బట్ దేవుని చేత ప్రేమించబడిన వ్యక్తులు రోగులు అవుతారు. రోగులు కారు. అయ్యో యేసుప్రభు వారిని నమ్ముకొని కూడా వీళ్ళు రోగులు ఎందుకు అయ్యారు అని అనడానికి వీలు కాదండి. దేవుడు మనకు నూతన జీవమును పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించాలని ఆయన యొక్క ఉద్దేశం మన జీవితాల్లో, మన కుటుంబాల పట్ల అది స్థిరపరచడానికి ఆయన వేస్తున్న ప్రణాళికలు ఎన్నోనండి. దయచేసి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని యొక్క వాక్యంలో మనమట పాప రోగంలో ఉన్నాడు ఈ మనుష్యుడు. పాపం అనే రోగంతో ఉన్న ఈ మనుష్యుడు అయ్యా ఆ మరణము నుండి, ఆ పాపం ఏమవుతుందో తెలుసా, మరణానికి దారి తీస్తుంది. ఆ మరణంలో నుండి నువ్వు జీవంలోనికి రావడానికి ఇది ఒక మంచి అవకాశమని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. రోగుగా ఉన్న ఆ లాజరు అతడు స్వస్థపరచబడడానికి వీలు కాలేదు, కానీ నేను అంటాను మరణానికి అప్పగించబడ్డాడు. మరణములో నుండి జీవంలోనికి దాటినటువంటి విధానాన్ని ఆ యొక్క లాజరు యొక్క జీవితం ద్వారా మనకు బాగా అర్థమవుతుంది. వాక్యంలో యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో మాట ఉంది. ఏమంటాడు తెలుసా? అక్కడ ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయును. దయచేసి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. పరిశుద్ధాత్ముడు ఆయన వచ్చి ఏం చేస్తాడయ్యా అనంటే వాక్యం అంటుంది అయ్యో నీ జీవితంలో ఉన్న మరణము, పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పింపచేసేటువంటి ఆత్మ. దయచేసి నేను అంటాను ఈ రోగం నువ్వు విడుదల పొందడానికి దేనిని బట్టి నువ్వు అక్కడ రోగిగా మారేవో, ఏ పరిస్థితులు నిన్ను రోగంలోకి నేను దించేసేయో నిన్ను ఒప్పింపచేసే ఆత్మ మా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, లేకపోతే నీ బ్రతుకులో అయ్యో పని చేయడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో చాలా చక్కని మాట అంటున్నాడు ఆయన మరణము నుండి జీవంలోనికి రావడానికి, మరణం అవ్వడానికి ముందు ఆయన రోగి. దయచేసి గుర్తించాలి. క్రైస్తవ విశ్వాసిగా, క్రైస్తవ రాజ్యంలో క్రైస్తవ విశ్వాసులుగా బ్రతుకుతున్న కుటుంబాలలో అయ్యా నేను అంటాను ఈరోజు ఏ రోగం పట్టింది మనుషుణ్ణి?
ఏ రోగంతో మనుషుడు సతమతం అవుతున్నాడు, ఏ రోగం కలిగి బ్రతుకుతున్నాడు ఈ మనుషుడు? బైబిల్ అంటుంది పాప రోగమట. ఈ పాప రోగి, పాపం ద్వారా వాడు రోగిగా ఉన్నాడు ఆధ్యాత్మికంగా. ఒకవేళ శారీరకమైనటువంటి రోగం కాదు, ఆధ్యాత్మికమైన రోగం. ఆధ్యాత్మికమైన రోగం నిన్నేం చేస్తుందో తెలుసా? అది మనుషుడిని దినదినం క్షీణింపచేసేదండి. దినదినం ఆశీర్వాదకరమైన పరిస్థితుల నుండి దూరం చేసేదండి. ఈ పరిస్థితుల్లో నుండి నువ్వు ఎప్పుడైతే బయటపడాలనుకుంటున్నావో తప్పనిసరిగా జీవంలోనికి రావడానికి మన ప్రయాస, మన ఆశ ఉండాలి. మొట్టమొదట ఆయనకు రోగం వచ్చిందట. ఎవరికి అంటే ఎలియాజరు అనే లాజరుకు రోగం వచ్చింది. ఆ రోగం ఏం చేసిందో తెలుసా? రోగం ద్వారా ఆయన మరణం అవ్వడానికి దయ్యాడు. దయచేసి ఆ మాట కూడా మీ ముందుకు తీసుకొస్తాను. చూడండి, 11:14 యోహాను సువార్త 11:14 చదవండి. కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మనట్లు నేను అక్కడ ఉండలేదని, అయినను వెళుదము. చాలు దయచేసి ఈ విషయాన్ని మనం గుర్తిస్తే, యేసు లాజరు చనిపోయాను. చాలా జాగ్రత్తగా మనం వినాలి. వాక్యం అంటున్నాడు, లాజరుకు ఏమొచ్చిందయ్యా అంటే మరణం తటస్థించిందండి. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి అక్కడ బయలుపరచబడడానికి వీలయ్యింది. ఈరోజు నేను అంటాను, మొట్టమొదట రోగం వచ్చింది. ప్రతి మనుషుణ్ణి పాప రోగం ఏలుబడి చేస్తున్నదండి. పాపమనే రోగం ఏలుబడి చేస్తూ ఉన్నది. ఆ రోగం వల్ల ఆధ్యాత్మికంగా చచ్చిన వాడిగా పడి ఉంటున్నాడు ఈ మనుష్యుడు. వాక్యం అంటుంది, ఆ చచ్చిన వాడిని ఏమంటుందో తెలుసా? పునరుద్ధానపు శక్తిని బ్రతికించాలని. ఏం చేస్తుందో వాక్యంలో మాట చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 అంటాడు, మరణములో నుండి జీవంలోనికి వచ్చుటకట ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిని గుర్తించాలంటది వాక్యం. చదవని మాట, మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. దయచేసి ఈ విషయాన్ని మనం గుర్తిస్తే వాక్యం అంటుంది, మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరేమవుతున్నారో తెలుసా? మీరు చచ్చిన వారుగా ఉన్నారు. అలాంటి వారికి దేవుని యొక్క పునరుద్ధానపు శక్తి మరలా బ్రతికింప చేయాలని, మరలా నిన్ను బ్రతికించి ఈ భూమి మీద ఆశీర్వాదకరంగా అడుగులు వేయడానికి నిన్ను పురుగొల్పాలని దేవుని యొక్క పునరుద్ధానపు శక్తి నిన్ను, నీ కుటుంబాన్ని, లేక వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని బలపరచటానికి ఇష్టపడుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ లాకౌట్ దినాలలో అందరూ పాపరోగం చేత పతనం అవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఎందరూ పాప రోగం వారిని పట్టి పీడించింది. ఒకవేళ ఆధ్యాత్మికంగా చచ్చిన వాడిగానే ఉంటే, నీ అపరాధాలు నిన్ను చంపేస్తున్నాయని నువ్వు ఎరిగితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? దానివల్ల నిత్య మరణమునకు కాదు కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానపు శక్తి ద్వారా మనం బలపడడానికి మనం ఆ యొక్క శక్తి బయలుపరచబడడానికి ఈ మరణం వచ్చిందని నిజంగా ఆ యొక్క లాజరు విషయంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించడానికి దేవుడు ఇష్టపడ్డారు. ఈరోజు నేను వాక్యం ద్వారా మీతో నేను మాట్లాడుతున్న మాట, ఆధ్యాత్మికంగా మనం కూడా మన అపరాధాలు, మన పాపాలు మనల్ని చచ్చిన వారిగా చేసేసాయటండి. చచ్చిన వారిగా చేసాయి. అందుకే అంటున్నాను, చచ్చినవాడు సమాజానికి ఉపయోగపడ్డండి, తన కుటుంబానికి ఏమి ఉపయోగపడ్డాడు. నేను అంటాను, సంఘానికి, సమాజానికి ఉపయోగపడ్డాడు చచ్చినవాడు. వాడు ప్రార్థించినా, దేవుని సంఘానికి వచ్చినా ఏమాత్రం నిరుపయోగమే. ఎందుకో తెలుసా? చచ్చినోడు ఉండడం వల్ల తన ఇంటి వారికి కూడా శ్రమ. మంచిగా తిండి తినలేరు. చచ్చినోడు ఇంట్లో పెట్టుకొని మంచిగా భోజనం చేసేవారందరూ, చచ్చిన వాడిని ఇంట్లో పెట్టుకొని మంచిగా బట్టలు కట్టేవారందరూ, మంచిగా తమ వ్యాపారాలు కొనసాగించేవారందరూ. దయచేసి
ఈ జరిగే పరిస్థితులు మన జీవితాల్లో కొనసాగడానికి వీలు కాకుండా అయిపోవడానికి గల కారణం, అయ్యో ఏదో లోటు మన జీవితంలో మన కుటుంబంలో ఉన్నది అని అంటే కేవలం నువ్వు ఆధ్యాత్మికంగా చచ్చిన వాడుగా ఉన్నావేమో మనకు మనం ప్రశ్నించుకోవాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, అన్నగా, ఒక తమ్ముడుగా, అయ్యా మనం ఇంట్లో చచ్చిన వారిగా ఉండి ఏదేదో చేయాలనుకోవడం అది మన అవివేకం. ఆధ్యాత్మికంగా బలపడడానికి, ఆధ్యాత్మికంగా పునరుద్ధానపు శక్తి ద్వారా మరలా బయలుపరచబడి ఆయన శక్తిని ఈ భూమి మీద ఈ లోకానికి బయలుపరచబడే రీతిలో మనం బ్రతకటానికి మన ప్రయాసం ఉండాలని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. మొట్టమొదట రోగం, రెండవది మరణం, మూడో మాట జీవం. దయచేసి చూడండి యోహాను సువార్త 11:44. చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అతని యేసు మీరు అతని కట్లు పోనీయుడని వారితో చెప్పాను. కాబట్టి మరియా యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యమును గురించి వారితో చెప్పిరి. దయచేసి విషయాన్ని మనం గుర్తిస్తే వాక్యంలో అంటున్నాడు 11:44 యోహాను సువార్తలో, చనిపోయిన ఈ మనుషుడట విషయంలో యేసుక్రీస్తు యొక్క జీవము నొసగు శక్తి బయలుపరచబడుతుందని గుర్తించారు. అక్కడ అంటారు, అక్కడ ప్రజలందరికీ చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు తన కుటుంబీకులే. అంటే నేను అంటాను, జీవం ఆయనలోనికి ప్రవేశించిందండి. చనిపోయినటువంటి ఇక నిర్జీవ స్థితిలో ఉన్న మనుషుని ఇక ఆ శరీరంలోనికి జీవం ఎప్పుడైతే ప్రవేశించిందో ఆయనట కట్టబడిన ప్రేత వస్త్రాలతో వచ్చి నిలబడ్డాడు తప్ప కట్లు మాత్రం తెగిపోలేదండి. నేనంటాను, చాలామంది ఈరోజు క్రైస్తవుడు అయ్యా యేసుప్రభు బ్రతుకుతున్నానని వస్తున్నాడు తప్ప వాడు ఎన్నో కట్లు కట్టేశారు. ఆధ్యాత్మికంగా కట్టబడిపోయాడండి. స్వతంత్రుడిగా పని చేయలేకపోతున్నాడు, స్వతంత్రంగా ప్రార్థన చేయలేడు, స్వతంత్రంగా తన యొక్క జీవిత విధానాన్ని కొనసాగించలేడు, స్వతంత్రంగా గుడికి రాలేడు, దేవుని యొక్క కార్యక్రమాలలో ఏకీవించలేడు. ఏమయ్యానంటే తనకు చాలామందికి కొలకట్టు, చాలామందికి వారి యొక్క కుటుంబ కట్టులు ఎన్నో, వారి యొక్క జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగకుండా వారు నడవకుండా చేసేసే కట్లు, ఈ కట్లన్నీ తెంపబడాలండి. జీవం ఉన్నది, జీవం వచ్చింది. అటు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2:20 మాట ఉంది. 6:14 గలతీ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎంత మంచి మాట అండి. పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు, పౌలు గారు మాట్లాడుతున్న మాట, నేను జీవించేవాడిని నేను కాను. శరీరం అయితే సిలువ వేయబడ్డది, నేను ఆధ్యాత్మికంగా నేను బ్రతుకు ఉన్న వ్యక్తిగా నేను అంటున్నాడు. తెలుసా, బ్రతుకువాడు ఎవరయ్యా అని అంటే ఆయన అంటున్నాడు, క్రీస్తే, నేను కాదు బ్రతికేది. ఇప్పుడు ఈ భూమి మీద యేసుప్రభుని నమ్ముకున్నాము అని చెప్పి, యేసుప్రభుని ఎరిగేమని చెప్పి దేవుని సన్నిధికి వస్తూ పోతున్న వారి జీవితాలలో యేసు కనబడేవారిగా ఉండాలండి. వాక్యంలో అంటున్నాడు, యేసుప్రభు వారు ఈ భూమి మీద ఆయన ప్రత్యక్షత, ఆయన ఉద్దేశాలు ఈ లోకానికి మనం కనుపరిచేవారం కావాలి. చదువునాన్న 16 గలతీ 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం. ఎంత గొప్ప యేసు ప్రభు వారి పట్ల ఉన్న ప్రేమ వ్యక్తపరుస్తూ ఉన్నాడండి. నాకు లోకానికి సిలువే పడిపోయాయి, లోకం నాలోకి రావడానికి అసలు ఛాన్స్ లేదు. ఇలా చెప్పే క్రైస్తవుడు నేడు సమాజానికి అవసరమండి. ఇలా చెప్పే క్రైస్తవుడు నేడు సమాజానికి అవసరం. అలాంటి వారుగా మనం ఉండగలిగితే నిజంగా నీ ద్వారా దేవుడు మహిమపరచబడడానికి, దేవుని యొక్క శక్తి బయలుపరచబడడానికి దేవుడు ఇష్టపడేవాడండి. అంతే తప్ప మనం యేసుప్రభుని లోకానికి చూపించాలనుకుంటాం,
ఇంట్లో క్రైస్తవ కుటుంబాలలో చచ్చిన వారిగా ఉంటున్న క్రైస్తవులు ఎందరో ఈరోజు వాళ్ళ ద్వారా అయ్యా వ్యాపారం చేశానండి, అభివృద్ధి లేదంటే దేవుడు ఎలా మహిమపరచబడతావు? దేవుడు నీ వ్యాపారం ద్వారా ఎలా మహిమపరచబడతాడు? నువ్వు చచ్చిన వాడిగా నువ్వేం చేయగలవు? దయచేసి ఈ విషయాన్ని నువ్వు గుర్తిస్తే నువ్వు అయా ఆధ్యాత్మికంగా నువ్వు బలపడి అయా నువ్వు తిరిగి లేచినటువంటి ఓ జీవం కలిగినటువంటి వ్యక్తిగా ఈ భూమి మీద బ్రతకటానికి ప్రయాసనికి ఉన్నట్లయితే లోకం నీలోకి రాదట. నువ్వు లోకంలోకి వెళ్ళే అనుభవాల్ని బ్రతుకులోనికి రావండి. ఎందుకంటే లోకంలో ఉన్నవి నీకంటే చాలా భయంకరమైన పరిస్థితుల్ని నిన్ను తీసుకెళ్ళి ఆయా ఈ లోకంలో విలీనం చేసేటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. నేను ఒక మాట చెప్తాను, లోకంలో పెద్ద చిన్న తారతమ్యం లేకుండా పాపం చేసేది ఉంది లోకం. తన అత్త తన కోడలే తన అత్తని అయ్యా చాలా చిత్రవధ చేస్తున్న రోజులు ఇవి. ఎందుకో తెలుసా? తన అత్తకు లోబడి అయ్యో తన తల్లి లాంటిది అనుకునే ఆలోచన లేనిది, తన కూతురు లాంటిది నా కోడలు అనుకునే ఆలోచన లేని వారు విచ్చలవిడిగా నోటికొచ్చినట్లుగా మాట్లాడి ఇష్టానుసారముగా అయా లోకానుసారమైన కార్యకలాపాలు వారి కుటుంబాలలో విలీనమై ఆధ్యాత్మికంగా పతనమవుతూ ఉన్నారు. ఈరోజు బ్రతకాలి, జీవులోనికి రావాలి, వచ్చిన నువ్వు దేవునికి మహిమపరిచే వ్యక్తిగా ఈ భూమి మీద బ్రతకాలి. చూడండి, ఈయనేం జరిగిందో తెలుసా? ఎలియాజరుకు జరిగిన విషయం ఏంటో తెలుసా? దేవుడే నా సహాయకుడు అనేటువంటి వ్యక్తికి జరిగింది. రోగం వచ్చింది, మరణం వచ్చింది. మరణము వచ్చిన తర్వాత జీవంలోనికి ప్రవేశించిన వాడు అయ్యా దేవుని యొక్క కార్యాలు చేయాలి అనుకుంటాడు. అంతేగాని అయ్యా మరణం పొందిన వాడు ఆధ్యాత్మికంగా ఏమీ చేయలేని వాడిగా అయ్యా అర్థం లేని బ్రతుకుతున్న వ్యక్తిగా తమ జీవన విధానాన్ని సాగిస్తూనే ఉంటాడు తప్ప అయ్యా చనిపోయినటువంటి వారికి జీవం అవసరమని యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన జీవాన్ని మనకు ప్రసాదించారు. ఎందుకంటే అయ్యా మన పాపాలు, మనకున్న అవరోధనలు, మనకున్న ప్రతి విధమైన శాప్యం మనల్ని మరణానికి అప్పగించింది. అందులో నుండి జీవునికి తీసుకురావడానికి యేసుప్రభు వారు పనిచేయడం ప్రారంభించారు. ఇక్కడ లాజరుకు జరిగిన విషయం ఏంటో తెలుసా? రోగం వచ్చింది. నెంబర్ 2, ఆయనకు మరణం వచ్చింది. రోగం వల్ల మరణం అయిపోయాడు. మరణమైన వ్యక్తిని నా దేవుడు జీవాన్ని ప్రవేశించాడు. ఆయన వారిలోకి జీవాన్ని ప్రవేశింపచేశాడు. జీవం వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? 4వ మాట, స్వేచ్ఛ. ఈరోజు అయ్యా కాళ్ళు చేతులు కట్టబడినటువంటి వ్యక్తికి ఆ కట్లను విప్పండి అని చెప్పడానికి యేసుప్రభు వారు ఇష్టపడ్డారండి. వాక్యంలో మాట చూపిస్తాను, చదవండి. 11:44 చదువునానా? చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. దయచేసి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహిస్తే ఇక్కడ అంటున్నాడు అయ్యా స్వేచ్ఛ వచ్చిందండి ఆయనకి. అందుకోసం ఏం చేయాలి తెలుసా? ఆచారాలనే కట్లు, ఇంకట అలవాట్లనే కట్లు, ఇవన్నీ తెంపబడాలి. ఇవన్నీ తెంపబడి స్వేచ్ఛ అనేది నీ జీవితంలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా నువ్వు చేసే పని ఏంటో తెలుసా? నీ దేవునికి అయ్యా మహిమార్థంగా బ్రతకడానికి ఇష్టపడతావు, స్వతంత్రుడిగా బ్రతుకుతావండి. ఏం చేస్తున్నారు తెలుసా? అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఏంటో తెలుసా? అయ్యో నడి రోడ్డు మీద ఒక స్త్రీ నడవలేని పరిస్థితి. స్వతంత్రత ఎక్కడొచ్చింది? భయంకరంగా. నేనంటాను, క్రైస్తవ విశ్వాసిగా క్రీస్తుని ఎరిగిన నీవు పాప పంకెళ్ళు తెంపబడిన క్రైస్తవ విశ్వాసం అయితే నువ్వు స్వేచ్ఛ కలిగి అయ్యా ప్రతి విధమైన అయ్యా అలవాట్లకు స్వస్తి చెప్పే వ్యక్తిగా, ఆచారాలకు స్వస్తి చెప్పే వ్యక్తిగా ఎప్పుడైతే నీ జీవిత విధానాన్ని చక్కపరచుకోవడానికి ఇష్టపడ్డావో తప్పనిసరిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. జరిగిన విషయం ఏంటి తెలుసా? చూడండి, గల్తీయులకు రాసిన పత్రిక 5:1 5:13 గొప్పగా చూడండి. నాకు అన్ని కొటేషన్స్ చెప్పడానికి టైం లేదు కనుక నేను క్లుప్తంగా స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనకుడి. ఏటట దేవుని వాక్యం అంతా మాట్లాడుతున్నమాట. అయ్యా మీరు దాస్యమనే కాడి కింద చిక్కుకోకండి.
మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు యేసు ప్రభు వారు. అది దాస్యం, ఆ పాపం అనే అలవాట్లనేటువంటి యొక్క దాస్యత్వానికి మనం వెళ్ళిపోయే వ్యక్తులు కాకూడదు. యేసుప్రభుని నమ్ముకున్నానండి, నన్ను యేసుప్రభు వారు నన్ను రక్షించారండి. మా సంఘంలో చాలా మంది యేసుప్రభు వారు మమ్మల్ని రక్షించారు, ఇన్ని బీడీ కట్టలు తాగేవాడిని మానేశారు అని మరలా తాగుతున్నావంటే ఆ కాడి కింద చిక్కుకున్నావు నీవు. అయ్యా నేను త్రాగడం మానేశానని చెప్పి మరలా త్రాగుతున్నావంటే అయ్యా నువ్వు ఆ కాడి కింద చిక్కుకున్న వ్యక్తువు నీవే. ఇది నువ్వు గుర్తించాలి. అందుకే అంటున్నాడు, దాస్యత్వంలో ఉన్నవాడు ఏమవుతాడో తెలుసా? తన స్థితిగతులు మర్చిపోతాడండి. తనక ఒక మంచి స్థితి కావాలనుకునే పరిస్థితి ఉండదు. దాస్యత్వంలో దాస్యలో ఉన్నవాడు అయ్యా బానిసగా పనిచేయాలి. అది ఎక్కడ కూర్చోబెట్టాడు కూర్చోవాలి. ఎంత పెద్దయిన మనిషి ఇంత చిన్న బీడి ముక్కుకు అలవాటు పడిపోయి దానికి బానిస. ప్రేమినటువంటి సహోదరి సోదరుడా, దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది. నువ్వు జీవించే వ్యక్తివా? స్వేచ్ఛగా దేవుడు నీకు ఇచ్చాడు. స్వేచ్ఛగా దేవుడిని ఆరాధించు, స్వేచ్ఛగా దేవుడిని కొనియాడు. అంతే తప్ప స్వేచ్ఛ వచ్చిందని చెప్పి మరి దాస్యత్వం కిందకి వెళ్ళిపోతే బానిసగానే మిగులుతావు. బానిసకు స్వతంత్రత ఉండదండి. బానిస ఏది చేసుకోవాలి, ఇది నా సొంతం, ఇది నేను ఈ పని చేయాలి, ఇది నా సొంతం, ఈ స్థాయికి నేను ఎదగాలనే పరిస్థితులు ఏమీ రావండి. ఎన్ని సంవత్సరాలు నా దాస్యత్వంలో మగ్గిపోవాలి తప్ప ఒక అంగుళం స్థాయికి ఎదిగని పరిస్థితి నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉండదు అని వాక్యం ద్వారా నేను హెచ్చరికగా ఈ మాటలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. 5:13 చదువునాను. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యం శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులయుండి ఒకరికొకడు లోబడి ఉండండి. అరే నాకు చెప్తాడా, ఈడంతటి వాడు, ఈడు చెప్పడానికి ఆడ సరిపోతాడు, నేను బాగా చదువుకున్నాను, ఆ చదువులేడు, లేకపోతే నేను ఆడ బ్రతికెంత, నా వ్యాపారం, నా ఇల్లేటి, నా స్థాయి ఏంటి. ఒకవేళ గర్వించే వ్యక్తిగా ఉంటే స్వాతంత్ర్యం ఒక శారీరక కార్యాలు అయ్యా గర్వం ఇముడిపోతుంది. దాని ద్వారా నువ్వు అపవిత్రుడిగా, అపరిశుద్ధుడిగా మిగిలిపోయే పరిస్థితుల్లోకి ఏర్పడతాయి. అందుకే దయచేసి నేను అంటాను, నీవు స్వతంత్రుడువా, శరీర కార్యాలకు విలీనం కాకూడదు. 17 వచ్చి చదువునాను. శరీరం ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయించుతిరో వాటిని చేయకుండా ఉంటారు. నేను అంటాను, శరీరం ఏదో కోరుకుంటుంది, ఆత్మ ఒకవేళ దేవునికి ఇష్టం కాదైతే అది చేయడానికి గొప్పదట. దాని ఆ కార్యాలు చేయడానికి, ఆ పవిత్రమైన కార్యాలు, ఆ పరిశుద్ధమైన కార్యాలు, దేవునికి అయిష్టమైనవి నీ జీవితంలో నువ్వు జరగకుండా ఆపేటువంటి పరిస్థితి అయ్యా ఆత్మకుందని ఎరిగితే ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? అది ఒప్పదు. అది చేయడానికి, తిట్టడానికి, లేకపోతే ఆ పరిస్థితులు గుండా వెళ్ళడానికి దేవుడు ఆత్మ ఇష్టపడదండి. ఎందుకో తెలుసా? నువ్వు ఆధ్యాత్మికంగా జీవించే వ్యక్తివైతే ఆ జీవం నిన్ను ఆశీర్వాదకరంగా భూమి మీద బ్రతికిస్తుంది. 5వ మాట, అయ్యా స్వతంత్రం తీసినటువంటి వ్యక్తికి అయ్యా దేవుని సహవాసం కావాల్సి వచ్చింది. చెప్పండి. నెంబర్ 1 మొట్టమొదట రోగం, రెండవది మరణం, మూడవది జీవం, నాలుగవది సహవాసం. బైబిల్ చదువు మాట చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 12:12 మార్త ఉపచారం చేశాను. లాజరు యేసు ప్రభు వారితో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడుగా ఉన్నాడట. ఎంత చక్కని విషయం అండి. దేవునితో సహవాసం దొరికింది. రోగంలో ఉన్నవాడు చచ్చాడు, చచ్చిన వాడికి జీవం వచ్చింది, జీవించిన వాడు అయ్యో దేవునితో సహవాసం చేయడానికి యోగ్యత వచ్చిందండి. ఈరోజు స్వేచ్ఛ ఉంది అని శారీరకంగా పోయి ఉంటే దేవునితో కూర్చునే అవకాశం లేదు.
యేసు ప్రభు వారితో కూర్చున్న వారిలో ఒక్కడుగా అయ్యా ఈ మరణంలో నుండి జీవంలోనికి వచ్చిన పునరుద్ధానపు జీవము అనున్నది అయ్యా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తున్న వ్యక్తిగా, అతను దేవునితో కూర్చునే వ్యక్తిగా లాజరు కనబడుతూ ఉన్నాడు. సమాజం అంతా గుర్తిస్తుంది. ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఈరోజు దేవుని వాక్యం వింటున్నా మన కుటుంబాలు ఎవరితో సహవాసం చేస్తున్నాయి? స్వేచ్ఛ ఉంది కనుక సెల్ ఫోన్లు వాడుతున్నాం. అయ్యో విలాసంగా మనం చూస్తున్నాం. రకరకాల కార్యకలాపాల్లో విలీనం అవుతున్నాం. జాగ్రత్త. దయచేసి దేవుని వాక్యం అంటుంది, నీకు జీవం ఇచ్చిన వానితో అయ్యా సహవాసానికి నువ్వు ఒప్పుకోగలిగితే, సహవాసం కలిగి బ్రతకడానికి ఇష్టపడగలిగితే అయ్యా దేవుని బల్ల యొద్ద కూర్చునే సహవాసం దేవుడు నీకు నాకు దయచేసేవాడు. ఎందుకంటే లాజరుకు అయ్యా ఆ ఔన్నత్యం పొందాడండి. అదంతో గొప్ప ఔన్నత్యం. యేసు ప్రేమించే లాజరు, యేసు ద్వారా ప్రేమించబడే లాజరు, చచ్చిపోయినటువంటి లాజరు, రోగి అయిన లాజరు, అయ్యా చచ్చిపోయిన లాజరు, జీవం పోసుకుపోయినటువంటి లాజరు, పోయబడినటువంటి జీవం మంచి సహవాసాన్ని కోరాడు. అయ్యా మంచి స్వేచ్ఛ కలిగి బ్రతికాడు. ఆ స్వేచ్ఛ యేసుతో సహవాసానికి తీసుకొచ్చిందట. 6వ మాట చెప్పి నేను ముగిస్తాను. 6వ మాట ఏంటి తెలుసా? ఆయన సాక్ష్యం చెప్తున్నాడట. దయచేసి చూడండి 12వ అధ్యాయం 9వ వచనం, యోహాను సువార్త. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన ఆయన ఒకడు ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. అక్కడ అంటున్నాడు, అయ్యా సాక్ష్యం చెప్పడానికి నిలబడ్డాడండి లాజరు. అనేక మంది యేసును చూడటమే కాదు, అయ్యా మరణములో నుండి జీవములోనికి తీసుకొచ్చిన లాజరును చూడడానికి కూడా ప్రజలు కోకొలలుగా రావడానికి ఇష్టపడ్డారట. సాక్షిగా నిలబడ్డాడు దేవునికి. రోగి అయినటువంటి వాడు, చచ్చిన వాడు చచ్చినట్టే ఉంటే దేవునికి సాక్ష్యం ఎవరు చెప్తారు? దేవునికి సాక్షిగా నిలబడ్డాడు లాజరు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మనం యేసుప్రభుని పాపం ద్వారా అయా శాపం ద్వారా అపరాధాల ద్వారా చచ్చిన వారిని మనకు దేవుడు యేసుప్రభు వారి పునరుద్ధానపు శక్తి ద్వారా మనల్ని బలపరిచి మనకు జీవాన్ని పోస్తే ఆధ్యాత్మికంగా బ్రతుకుతున్న మనం శారీరకమైనటువంటి స్వేచ్ఛతో ఒకవేళ మరలా పతనం అయిపోయిన అనుభవాలు, మరలా ఆ యొక్క పాపమనే కాడి క్రింద నలిగిపోతున్న అనుభవాలు ఉంటే మనకు దేవునితో సహవాసం దొరకదండి. దేవునితో సహవాసం దొరకదు. అయ్యా దేవునితో సహవాసం దొరకదు. దేవుని కొరకు సాక్షిగా నిలబడడానికి యోగ్యులు కాము మనం. దయచేసి ఆయన పక్షాన్ని నిలబడేటువంటి యోగ్యత లాజరుకు దేవుడు దయచేశాడండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీ కుటుంబంలో అయ్యా మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం, దేవునికి సాక్షులుగా ఉన్నామా? ఎక్కడ ఆగిపోయాం? దేవునితో సహవాసం దగ్గర, లేకపోతే దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛను మన ఇష్టానుసారంగా వాడుకోవడం దగ్గర ఆగిపోయాం. దేవుడిచ్చిన జీవాన్ని మన బ్రతుకులో అలవర్చుకున్నాము, కానీ దేవుని కొరకు సాక్షిగా నిలబడటానికి వీలు కాని పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నవేమో గుర్తించడానికి ఒక అవకాశం. 7వ మాట అంటాడు, శ్రమలు. 7వ మాట ఏంటండి? ఏం జరిగిందో తెలుసా? ఈ లాజరునట చంపేశారండి. చదవన మాట చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 11వ వచనం. అతనిని బట్టి యూదులు అనేకులు తమ వారిని విడిచి యేసు వద్ద విశ్వాసముంచిన గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచన చేసి చావడానికి సిద్ధపడ్డాడండి. రోగంలో నుండి విడిపించిన దేవుడు, అయ్యో మరణములో నుండి విడిపించిన దేవుడు నాకు నా బ్రతుకు స్వేచ్ఛనిచ్చాడు. నా బ్రతుక్కి అయ్యో దేవుని సహవాసం దొరికింది. అంతేకాదు, దేవుని సహవాసమే కాదు, అయ్యా ఆయన కొరకు బ్రతకటం, సాక్షిగా నిలబడే భాగ్యం ఇచ్చాడు. అంతేకాదు, ఆయన కోసం చాస్తాను అంటున్నాడు. ఆయన చావడానికి సిద్ధపడ్డాడండి.
ప్రియమైనటువంటి సహోదరి సోదరుడా, యేసు ప్రభువుని నమ్ముకొని మన స్వలాభం కొరకు, మన ఆలోచనల కొరకు, మన ఆశల కొరకు, మన ఆశయాల కొరకు, మన అవసరాల కొరకు యేసు ప్రభు దగ్గరికి వస్తాం. యేసు ప్రభువా, నాకు వల బాగాలేదు, వ్యాపారం బాగాలేదు, పిల్లలు బాగాలేదు, పరిస్థితులు బాగాలేదు, ఇదే ఎప్పుడు కోరికలు తప్ప యేసు కొరకు నేను బ్రతకాలి, యేసు కొరకు నేను సాక్షిగా బ్రతకాలి, యేసు కొరకు నా జీవనాన్ని నేను కొనసాగించాలి, శ్రమ పడ్డానికైనా నేను వెనకాడనని అనుభవాలకు నీవు నేను రాగలిగితే రాగల దినాలలో అద్భుతమైన రిజల్ట్స్ మన జీవితాల్లో చూడడానికి యోగ్యత నా దేవుడు దయచేవాడండి. తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి 3:12 మాట ఉందండి. ఏమంటున్నాడు తెలుసా? మనం నమ్మదగిన వారం. దయచేసి చూడండి, 2 తిమోతి 3:12. క్రీస్తు యేసును సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. చెప్పండి. యేసు ప్రభు వారిని కొరకు బ్రతకాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారట? హింస పొందడానికి ఇష్టపడతారటండి. అంతే తప్ప నేను బడు సంపాదించాలి, పోట్లు సంపాదించాలి, ఇల్లు కట్టాలి, వ్యాపారాలు చేయాలి, ఉద్యోగాలు నా దేవుడు ఇస్తాడు యేసు దగ్గరికి వస్తే కాదట అంటున్నాడు. యేసును నమ్ముకున్నాను అనుకుంటే వాక్యం అంటుంది శ్రమ పడ్డానికి ఇష్టపడాలట. మరొకసారి చదువునమ్మా అది మాట. క్రీస్తు యేసునందు సద్భక్తి మంచి భక్తితో బ్రతుక ఉద్దేశించే వారందరూ హింస పొందుదురు. అంత మంచి మాట అండి. పరిశుద్ధ గ్రంథమందు పౌలు గారు చెప్తున్న మాట అండి ఇది. వాక్యం అంటుంది యేసు క్రీస్తునందు సద్భక్తి. ఏ భక్తి? హాయ్ అని చెప్పే భక్తి కాదు, కనబడితే సిలువు కనబడితే దండం పెట్టే భక్తి కాదు, మెడలో సిలువ వేసుకునే భక్తి కాదు, అందరూ అలేలు అంటే నేను అలేలి అని ఎత్తి వలేసేది కాదు భక్తి. భక్తి తెలుసా? సద్భక్తి. వాక్యం అంటుంది క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. తిమోతితో చెప్తున్నాడండి ఆయన. నువ్వు యేసుబాబు దగ్గరికి వచ్చేసి నేను యేసు ప్రభుని నమ్ముకున్నానని బైబిల్ సంఖ్యను పెట్టుకుంటే నీకేదో కలిగేస్తుంది, నువ్వేదో పరలోకి వెళ్ళిపోతా కాదు. ముందు ఈ భూమి మీద హింస పొందడానికి కూడా నువ్వు సిద్ధపడే వ్యక్తిగా మారు అని తిమోతితో పౌలు గారు చెప్తున్న మాట అది. ఈరోజు వాక్యం నీతో నాతో స్పష్టంగా బోధిస్తున్న మాట ఇది. ఇది నీవు నేను గుర్తించగలిగితే అద్భుతంగా రాగల దినాలలో మరణములో నుండి జీవంలోనికి దాటినటువంటి విధానం మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం అలవర్చుకోవడానికి ఇష్టపడదాం. ఆ గొప్ప ధన్యత దేవుడు మనకు, మన కుటుంబానికి, మన సంఘానికి దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడు మీకు వందనాలు నాయనా. మా మంచి నాయకుడు మీకు స్తోత్రాలు ప్రభా. నిజమే నాయన, మరణంలో నుండి జీవులోనికి దాటిన ప్రభా, ఆ యొక్క ప్రభా నన్ను ఇలియాజుని లాజర్ని ప్రభా దేవుడే నా సహాయకుడు అర్థం ఇచ్చినటువంటి పేరుతో ఆ మంచి సహాయాన్ని పొందుకున్న వ్యక్తిగా ప్రభా నీ కొరకు బ్రతకటానికి, నీ కొరకు చావడానికి, నీతో సహవాసం చేయడానికి నైనా నీ బిడ్డ ఇష్టపడినటువంటి విధానాన్ని తన యొక్క జీవితంలో మేము చూడగలిగాం. నవే డేస్ ఈ రోజుల్లో ప్రభా మేము జీవంలోనికి ప్రభా వచ్చినటువంటి మా జీవితాలు మరణములో నుండి, నరకంలో నుండి జీవంలోనికి అడుగు పెట్టామనుకునే మా ఆశలు ప్రభా ఏ విధంగా మేము కొనసాగించాలి? నీతో సహవాసం చేస్తూ సాగుతున్నామా? స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం కాదని స్వేచ్ఛ కలిగిన బ్రతుకు శారీరకమైన కోరికల కొరకు పరిగెత్తుతున్నామా? మాకు మేము ప్రశ్నించుకోవడానికి ఇది ఒక అవకాశం ప్రభా. నిజంగా మేము కృతజ్ఞులము నాయన. ఈ మంచి అవకాశం ఇచ్చిన నాకు స్థలానికి ప్రభా, వాక్యమైన ప్రతి బిడకు ప్రభా నైనా శ్రమ పడుట క్రీస్తునందు ప్రభా సద్భక్తి కలిగి మేముంటే శ్రమలు వస్తాయని స్పష్టంగా మాతో మీరు మాట్లాడారు. ఆ శ్రమ ఒకవేళ మాకు సరైన అవసరాలు తీరకుండా ఉండే శ్రమ కావచ్చు, మా పరిస్థితులు మారలేదు, ఇది ఇంకా అవ్వలేదేటి, ఇన్ని సంవత్సరాల నుండి యేసుబాబు నమ్ముకొని ప్రార్థన చేస్తున్నానే ఈ పని జరగలేదేటి అని ఒక రకమైన సమస్య ప్రభా కుటుంబాలలో ఏలువడితే చేస్తూ ఉంటే నాయన అది మాకు సంతోషమనించి ఈ భూమి మీద అడుగులు వేయగలిగితే తప్పనిసరిగా జీవాన్ని కలిగి బ్రతికే భాగ్యం మాకు ప్రభా ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు మీరు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.